అభిలింగుడే మోహన్ బాబుని ఇలా రారాన్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే కాళహస్తిలో శివుడు ఉంటాడు, పక్కనే మోదుగుపాలెంలో ఉన్న మోహన్ బాబుని పిలిచిన రారా నువ్వు సినిమా తీస్తానికి నా సినిమా తీయన్నాడు. అంతే. అది శివరాజ్ఞని అనుసరించి తీసినటువంటి సినిమా ఈ భక్త కన్నప్ప అని నా నమ్మకం. లేకపోతే ఇంత డబ్బు పెట్టి నేను సినిమా తీసి ఇంత టెన్షన్ పడి ఇన్ని రకాలైనటువంటి విమర్శల్ని ఎదుర్కొంటూ నిలబడి సినిమాని రిలీజ్ చేసి శివతత్వాన్ని యావత్ ప్రపంచానికి తెలియపరచాలనేటువంటి ఆలోచన అతను కలగటం ఆయన చేసుకున్న పూర్వజన్మ సుకృతం. అటువంటి మహనీయుడు ఆయన మోహన్ బాబు గారి గురించి ఇందాకేదో సుమా అడిగితే చల్లగా జోకులుగా నేను మాట్లాడాను కానీ చెప్తున్నాను కదా, ఆ మాట్లాడటానికి ఆయన ఇచ్చిన చదువు మాత్రమే కారణం. మోహన్ బాబు ఇందాక ఆయన నడిచి వస్తుంటే సాక్షాత్తు శివుని మీద ఒక శివపాదం సేవ చేసినటువంటి శివపాదార్చకుడైనటువంటి ఒక మహదేవ శాస్త్రి వస్తున్న ఆ నడక, తెలివి, ఆ ఆలోచన, అటువంటి మహానుభుడి గురించి మనం చెప్పాల్సిన అవసరం. ఆ కడుపున పుట్టిన బిడ్డే మనిషి ఆజ్ఞ చేత శిరసావహించి తీసినటువంటి ఈ సినిమా. అందుకని నేనేం చెప్తున్నానంటే మీ అందరికీ, మహానుభావులకి, మహాత్ములకి, ప్రవచనకారులకి, ప్రయోక్తలకి మీ అందరికీ శిరస్సు వచ్చి పాదాభివందన చేసి నేను చెప్పే మాట ఏంటంటే, పెచ్చుమీరిపోతున్నటువంటి ఈ కలియుగంలో కలి యొక్క ప్రభావం చేత పరమ దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి ఈ మానవుల్ని కనీసం భక్తి అంటే ఏంటి, భక్తి అంటే ఇలా ఉంటుంది, మనం ఇంత భక్తితో ఉంటే మనకు అన్ని శుభాలే జరుగుతాయి. కొంచెం కష్టపెట్టిన ఈ సినిమా తీసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తండ్రి కొడుకులు ఇద్దరు ఎంత మదనపడ్డారు, ఎంత కష్టపడ్డారు సమీపంతో చూసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే భగవంతుడు ఊరికినే వచ్చేసి తీసుకోండిరా అని అందరికీ తల్లి ఇవ్వకూడదు. కాలుస్తాడు, నిప్పుల్లో కాలుస్తాడు, సుత్తి దెబ్బలు పడతాడు, అవన్నీ భరిస్తుంది. అది ఆయన ఎన్నుకున్న బంగారం. ఆ తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఆభరణాలు చేయడంలో కన్నప్ప లాంటి సినిమా తీసి అటువంటి సినిమా తీయడానికి ఉద్యుక్తుడైనటువంటి ఆ వ్యక్తి ఏవైనా సినిమాలు తీశాడనుకోండి, మీరు వదిలేసేది దాని గురించి మనం కొంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన విమర్శించండి, వాళ్ళ నటన విమర్శించండి, వాళ్ళని ఇంకేదో విమర్శించండి, తప్పు లేదు. ట్రోలింగ్ చేయండి, తప్పు లేదు. కానీ ఇక్కడ డబ్బు కోసం సినిమా తీసినా, ఇంకో కోసం సినిమా తీసినటువంటి కంటెంట్ ఏంటంటే శివభక్తి. 30-40 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్నటువంటి కుర్రకారుకి శివతత్వాన్ని, భక్తితత్వాన్ని, దైవత్వాన్ని తెలియపరచడం కోసం తీసిన ఈ సినిమాని మీ అందరికీ చేతులెత్తి శిరసావహించాలని మీరు నమస్కరించి, వినమ్రతతో నమస్కరించి చెప్పేది ఏంటంటే, ఈ సినిమాని ఆదరించండి, అభిమానించండి, అల్లరి మాదిరించి. ప్రభాస్ అంటే ప్రభాస్ అది ఇంకా ప్రభాస్ గురించి చెప్పాలి సినిమాలో. ఆయన ఒక ప్రపంచం గర్వించదగినటువంటి నటులు ఒకడు ప్రభాస్. ఈ సినిమాలో ఆయన ఎందుకు అంగీకరించాడంటే, సినిమాలో ఆయన డబ్బు కోసం అంగీకరించలేదు, ఏదో ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేయాలని ఆయన అంగీకరించలేదు. ప్రభాస్
ఒక మానవతా విలువలు కలిగిన మనిషి, ఒక మంచి మనిషి. ఎవరైనా ఏదైనా చెయ్యి అడిగితే కాదనేటువంటి వ్యక్తి కాదు ప్రభాస్. ఎవరైనా అద్భుతమైనటువంటి స్థితిలో ఉండి ఇది నాకు కావాలి అని అడిగినప్పుడు, ముఖ్యంగా ఆ విషయంలో చెప్పాలంటే మోహన్ బాబు గారికి అత్యంత సన్నిహితం. మోహన్ బాబు గారు ఎలాంటి వాడంటే ఓ చిన్న ఆల్కహాల్ లాంటి వాడు, అలవాటైతే వదిలిపెట్టరు. అలాగే ఎంతో మోహన్ బాబు గారి మత్తులో, మోహన్ బాబు గారి ప్రేమలో ముందుకు తేలినటువంటి వ్యక్తి కాబట్టి ప్రభాస్ ఈ సినిమాలో చేశాడు. మోహన్ బాబు గారి ఎంట్రీ చూశారు కదా, అతను స్టీఫెన్ రాజు కూర్చున్నాడు మ్యూజిక్ డైరెక్టర్. ఆ మోహన్ బాబు గారి ఎంట్రీ అలా పెడితే ప్రభాస్ శివప్రభాసుడు, అతను శివుడి చేత ప్రకాశవంతంగా పెరిగేవాడు. 6 అడుగుల అందగాడు. అతను గుర్తు పెట్టుకుని అలా వస్తున్నప్పుడు ముందు గదిని పొడిచి వీర తాండవం, శివ తాండవం చేసేటువంటి విధంగా ఆ సినిమాలో నటించాడు ప్రభాస్. నేను చూశాను. ఆహా, ఇది కదా సినిమా, ఇది కదా శివభక్తి, ఇది కదా దైవభక్తి అని నిరూపించేటువంటి సినిమా. ఇటువంటి సినిమాలు మనం చూడాలి, మన పిల్లల చేత చూపించాలి. మన భక్తి రసాన్ని భారతదేశంలో పెంపొందించే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓం నమః పార్వతీ పతయే, హర హర మహాదేవ శంభో.